సూపర్ 6 అన్నారు. అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలన్నారు. అప్పటి వరకు నెలకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు కావస్తోంది. ఇప్పటికీ ఒక్క ఉద్యోగం ఇచ్చినా దిక్కులేదు. కానీ ఉన్న ఉద్యోగాల్లో కోతలు మాత్రం ప్రారంభమయ్యాయి. ఏపీ కేబినెట్ తాజా నిర్ణయంతో 1-2 కాదు, ఏకంగా 34,000 ఉద్యోగాలు శాశ్వతంగా తగ్గిపోనున్నాయి. ప్రజలకు పాలన చేరువ చేయాలన్న లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 11 మంది చొప్పున మొత్తం 1,49,235 మంది పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. సచివాలయ వ్యవస్థపై కత్తికట్టింది కూటమి సర్కార్. హేతుబద్ధీకరణ పేరిట సచివాలయాల్లోని సిబ్బందిని భారీగా కుదిస్తోంది. 3,562 సచివాలయాల్లో 6 చొప్పున, 5,388 సచివాలయాల్లో 7 చొప్పున ఉద్యోగులు ఉండేలా నిర్ణయం తీసుకుంది. మరో 6,054 సచివాలయాల్లో 8 మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. మొత్తంగా సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను 1,15,226 పోస్టులకు పరిమితం చేయనుంది. దీంతో సచివాలయ వ్యవస్థలోని 34,000 ఉద్యోగాలు శాశ్వతంగా తగ్గిపోనున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే సచివాలయాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20,000 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేసినా ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ఆగిపోయింది. మిగిలిపోయిన ఉద్యోగాల సంగతి పక్కన పెట్టిన కూటమి సర్కార్ ఉన్న ఉద్యోగుల్లో 15,496 మందిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కీలకమైన ఉద్యోగులు 2 నుంచి 3 గ్రామాలకు ఒకరు మాత్రమే సేవలు అందించనున్నారు. ఈ రేషనలైజేషన్ వల్ల ఇప్పుడున్న 11,162 వీఆర్ఓల సంఖ్య 5,562కు తగ్గిపోనుంది. 10,475 మంది ఉన్న వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ ఉద్యోగులు 7,524కు పరిమితం కానున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులు 8,138 నుంచి 6,359కి తగ్గిపోనున్నాయి.